హాయ్ అండి. ఇవాళ డే 2. ఇవాళ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఎప్పుడు నేను అనుకునేదాన్ని పక్షినైతే బాగుండు ఎగిరిపోవటానికి అని. రెక్కలు అక్కర్లేదు, పక్షికి అక్కర్లేదు. నేను ఎలా వచ్చాను ఇక్కడికి, ఇక్కడ ప్రదేశం విశేషాలు ఏంటి, ఇది కూడా ఒక క్షేత్రం అన్నమాట. నేను యాక్చువల్గా ఇది క్షేత్ర దర్శనం అని అనుకోలేదు, జస్ట్ నార్మల్గా విజిట్ చేద్దామని అనుకున్నాను. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అ క్షేత్ర దర్శనం. ఈ క్షేత్రం విశేషాలతో పాటు ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్ కూడా నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. అండ్ నాకు ఇక్కడ చూపించబోయేది మన గైడ్ పంకజ్ అన్నమాట. బోలో आपका नाम बोलो. पंकज. आपका नाम का नाम पंकज. సో పంకజ్ నేను ఉన్నాము. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి పడి. దిస్ ఇస్ మంజు. ఇవాళ నేను మీకు చూపించబోయే ప్లేస్ ఈ పాటికి నా షార్ట్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇది అంజనేరి అండి, హనుమాన్ టెంపుల్. హనుమంతుడు పుట్టిన ప్లేస్ అట ఇది. ఇక్కడ అంజనాదేవి గుడి కూడా ఉంది దారి మధ్యలోని. ఇది త్రయంబకేశ్వర్కి టెంపుల్ కన్నా ముందు ఒక 3.5 కిలోమీటర్స్ లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి ఒక 7 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న రోడ్ ఘాట్ రోడ్ అనమాట. ఇది కూడా కొంచెం అంటే నేను ఇప్పటి వరకు వెళ్ళిన ఘాట్ రోడ్స్లోని ఎక్స్ట్రీమ్ ఘాట్ రోడ్, కొంచెం డేంజరస్ ఘాట్ రోడ్ అనమాట. అంటే నేను కొడైకెనాల్ వెళ్ళా, నాకేమంత అనిపించలేదు, కానీ ఇది కొంచెం స్లిప్పరీ ఉంటుంది అండ్ రోడ్ కాదనమాట, మట్టిది. సో కొంచెం రిస్కీ రోడ్ లాగా అనిపిస్తుంది అనమాట. కానీ డ్రైవింగ్ కానీ కొత్తగా ఎక్స్ప్లోర్ చేయటం అట్లాంటి వాళ్ళకి ఈ రోడ్ కూడా నచ్చుతుంది. రోడ్ పక్కన పెట్టేస్తే డ్రైవ్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్కేప్స్ కానీ హిల్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఫ్రెష్ ఎయిర్, అంతేకాకుండా ఎప్పటికప్పుడు అంటే చినుకులు పడుతూ ఉన్నాయి, మళ్ళీ ఆగిపోతూ ఉన్నాయి, మంచులాగా పడుతూ ఉంది. సో నేచర్ని ఎంజాయ్ చేయాలని అనుకునే వాళ్ళకి బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ మీరు చూసారా, మనకి దర్శనం ఇచ్చారనమాట అతిథులు. నెమళ్ళు గమనించారా మీరు? రోడ్ మీద అలా తిరుగుతూ ఉన్నాయి. ఇవి యాక్చువల్గా చాలా ఉంటాయి అంట అండి. మనం వెళ్ళేటప్పుడు మనకు కనిపించాయి. సో నేను వీడియో కోసం ఆపేసాను అనమాట. అంటే అవి ఎగిరిపోతాయేమో అనుకున్నా కానీ బాగా అలవాటు అయిపోయినట్టుంది జనాలు రావటం, జనాల్ని చూడటము. అవేమీ ఎగిరిపోలేదు, చాలా నార్మల్గా ఉన్నాయి. అదిగోండి, నేను కొంచెం దగ్గరికి చూసినట్లయితే నేనైతే చాలా ఏదో జర్నీ స్టార్ట్ అవ్వగానే నాకు ఇవి కనిపించేటప్పటికి దారంతా కూడా కనిపిస్తాయేమో అని అనుకుంటా ఉన్నాను. సో ఒక 4.5 కిలోమీటర్స్ ఇలా డ్రైవ్ చేసిన తర్వాత ఇక్కడ పార్కింగ్ ఉంటుందండి. ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ వెహికల్ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి యాక్చువల్ ట్రెక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ షాప్స్ అవి ఉంటాయి, ఏమైనా థింగ్స్ కావాలంటే ఫుడ్ ఐటమ్స్ కొనుక్కొని వెళ్ళొచ్చు, అంటే ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. నేను ఇందాక పక్షి అని ఎందుకు అన్నాను అంటే, మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేసు ఈ షార్ప్గా కొండ కనిపిస్తుంది కదా, దాని వెనక మబ్బుల్లో కమ్మేసి ఉన్న ఆ హిల్ మీదకి అన్నమాట. అంటే అది చాలా ఇంకా పైకి ఉంటుంది, కాకపోతే మబ్బుల్లో కమ్మేసి ఉంది. నేను ఇందాక వెహికల్ పార్క్ చేసిన దగ్గర అని చెప్పాను కదా, నేను అక్కడికి వచ్చేటప్పటికి ఆ జనాలు అసలు ఎవరు లేరనమాట. నాకు అలవాటుగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కొంచెం అర్లీగా వెళ్ళటం అలవాటు. నేను 7:30 కల్లా వచ్చేసాను మార్నింగ్. అక్కడ షాప్ ఓనర్ పిల్లలు ఒక 3 ఉన్నారనమాట, 2 అమ్మాయిలు, ఒక చిన్న బాబు. నేను చాలా క్యాజువల్గా, అంటే వాళ్ళు వస్తారన్న నమ్మకం కూడా లేదు, ఎవరైనా మీరు నాతో పాటు వస్తారా అని అడిగాను. యాక్చువల్గా నేను వాళ్ళకి ఈ ఘాట్ రోడ్లో వచ్చేటప్పుడు నేను ఆ పిల్లలకి లిఫ్ట్ ఇచ్చాను అనమాట నా కార్లోని. సో సరదాగా అడిగాను, పిల్లలు కదా వస్తారేమో అని చెప్పి. నాకు ఇది అసలు ఎంత దూరం ఉందో కూడా ఐడియా లేదు. అందులో ఒక చిన్న పిల్లోడు మాత్రం, తను 5th క్లాస్ ఏమో చదువుతున్నాడు, వాడు మాత్రం చాలా ఆనందంగా తల ఊపాడు. సర్లే ఎవరో ఒకరు మనకి కూడా తోడు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆ బాబుని తీసుకెళ్ళాను. ఇందాక బిగినింగ్లో వీడియోలో ఉన్న అబ్బాయి అనమాట నాతో పాటు వచ్చింది.
తను వస్తున్నప్పుడు వాళ్ళ సిస్టరు నాకు ఒక కర్ర ఇచ్చారనమాట, స్టెప్స్ ఎక్కడానికి యూజ్ అవుతుంది అని. యాక్చువల్గా నేను ఈ పాయింట్కి వచ్చినప్పటికీ అండి, ఇప్పుడు స్టెప్స్ చూపించాను కదా, ఆ పాయింట్కి వచ్చినప్పటికీ ఒక 2 బ్యాచెస్ అనమాట అబ్బాయిలు వచ్చారు. ఇంకా అసలు ఎవరు రావట్లేదు. మేము స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాము. రాకపోతే నాకు కొంచెం వెళ్దామా వద్దా అన్నట్లు ఆలోచించుకుంటూ ఇంత దూరము వచ్చి వెళ్ళకపోతే బాగోదేమో అనుకుంటూ ఉంటే, సరే ఈ బాబు గైడ్ చేస్తూ ఉన్నాడు, వెళ్ళామన్నమాట. దారిలో వెళ్తూ ఉంటే వర్షం పడింది. ఇది చూస్తే ఇలా ఉంటుందన్నమాట రోడ్డు, ఐ మీన్ దారి, వెళ్ళే దారి. కొంచెం దూరం మెట్లు, కొంచెం దూరం నార్మల్గా మట్టి దారి అలాగా. ఇది చూడండి, ఇలా ఆ పైన ఆ లోయలాగా కనిపిస్తుంది కదా, అటు నుంచి నడుచుకొని వెళ్ళాలన్నమాట. ఇవన్నీ ఎప్పుడో వర్షం బాగా పడినప్పుడు కొండ మించి పడిపోయి ఉన్న, ల్యాండ్ స్లైడ్ అయినప్పుడు పడిపోయి ఉన్న బండలు అన్నమాట. సో వర్షం పడింది, నేనేమో గొడుగు పట్టుకున్నాను, పాప మా బాబేమో స్టిక్ పట్టుకున్నాడు, సమ్హౌ బ్యాగ్ వేసుకొని నడుస్తూ ఉన్నాము. ఈ బాబు అసలు చిన్నోడే కానీ ప్రతి రోడ్డు తెలుసు. ఐ మీన్ అక్కడికి వెళ్ళే ప్రతి మూల అంటారు కదా, ప్రతిదీ తెలుసు అన్నమాట ఆ బాబుకి. ఇక్కడ కాలు పెట్టొద్దు అంటాడు, అక్కడ కాలు పెట్టొద్దు అంటాడు, ఇక్కడ నడువు అంటాడు. ఇది ట్రెక్ కూడా కొంచెం వెళ్ళేటప్పుడు చూడటానికి కొంచెం రిస్కీ అనిపిస్తుంది అండి. ఇక్కడ చూడండి, మీరు చూస్తే రైలింగ్ అన్ని చోట్ల లేదు. ఎక్కడైతే ఎడ్జ్ ఉందో ఇక్కడ నుంచి అసలు చాలా స్లిప్పరీ ఉంటుంది, జారిపోతే ఈజీగా లోయలోకి పడిపోతారు, ఇంకా మళ్ళీ ఏ ఛాన్స్ ఉండదు అనమాట ఒకవేళ పడిపోతే. అట్లాంటి ప్లేసెస్లో మాత్రమే ఈ రైలింగ్ పెట్టారనమాట, మిగతా ప్లేసెస్లో రైలింగ్ లేదు. ఇక్కడ కూడా ఆ బాబు ఎలా అంటే ఇటు లెఫ్ట్కి నడవద్దు అని చెప్పి వాడు లెఫ్ట్కి నడుస్తూ నన్ను రైట్కు నడవమని చెప్పాడు అనమాట. అరే నేను పడినా పర్లేదు, నువ్వు పడొద్దు, నాకు తోడొచ్చావు అంటే, నాకు తెలుసు ఈ రోడ్ అంతా కాబట్టి నువ్వే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. స్టార్టింగ్లో నాకు వెళ్ళాలా వద్దా అని కొంచెం భయం వేసింది. యాక్చువల్గా ఈ పాయింట్ దాటిన తర్వాత అయితే ఇంకా భయం వేసిందండి. నేను ఆల్రెడీ చెప్పా కదా, ఒక 2 బ్యాచెస్ వెళ్ళారు అబ్బాయిలు అని చెప్పి. ఇది మంచు కూడా కాదు కానీ మేఘాలు కమ్మేసి ఉన్నాయన్నమాట. కరెక్ట్గా ఒక 10 అడుగులు వేస్తే అవతల ఏముందో మనకి ఏం కనబడదు, అంటే ఆ మేఘాల్లోని కలిసిపోతూ ఉందన్నమాట. సో వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. ఈ బాబేమో ఇంకెంతసేపు ఉంది, ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది, ఇప్పుడే నడిచిందంతా తక్కువే అట్లా అని అన్నాడు. సో సమ్హౌ డౌట్గానే, అంటే ఈ యాక్చువల్ ప్లేస్ వరకు వెళ్తానా లేదా అని డౌట్గానే వెళ్తూ ఉన్నాను. కానీ చుట్టూ లొకాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. నేచర్ని ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి కానీ, కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి చాలా బ్రహ్మాండమైన ప్లేస్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు వెళ్తున్నారు కదా, వీళ్ళేమో నవ్వుతున్నారు అనమాట. వీళ్ళు 3rd బ్యాచ్ అనమాట. వీళ్ళంతా కొంచెం పెద్దవాళ్ళు, అంటే ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు అటు ఇటుగా. వీళ్ళేమో అడుగుతున్నారు గైడా బాబు అని చెప్పి. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, తర్వాత అవును అని చెప్పాను. అక్కడ చిన్న గుడిసెలాగా కనిపిస్తుంది కదా, అది అంజనాదేవి గుడి అనమాట. ఆ పక్కనే ఒక టీ కొట్టు ఉంటుంది. సో ఇక్కడ నుంచి అక్కడి వరకు కొంచెం డౌట్గానే వెళ్ళాము. అక్కడ అందరం కూర్చొని టీ తాగాము. టీ తాగిన తర్వాత ఈ జర్నీ ట్రిప్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా ఒరిజినల్ అట్లనే పెట్టానండి, ఎందుకంటే టూ నాయిసీ ఉంది, తీయలేదు. బట్ ఆ ఫీల్ కోసం అక్కడక్కడ పెట్టాను, ఎలా ఉంటుంది అని మీకు చూపించడం కోసం. సో అందరం వెళ్ళి అక్కడ స్టే చేసి ఓ కాఫీయో టీయో తాగేసి, కొంతమంది లెమన్ వాటర్ తాగుతున్నారు అంటే ఎనర్జీ కోసం. సో ఇది ఫస్ట్ ట్రెక్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే షాప్ అనమాట, టీ షాప్. ఒక లైట్గా స్నాక్స్ అవి కూడా ఇస్తారు, అంటే లైక్ మ్యాగీ అట్లాంటివి. ఇక్కడ కాసేపు బ్రేక్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇక్కడ వరకు కొంచెం ఫోన్ సిగ్నల్ వస్తుంది.
ఇందాక టీ కొట్టు అని చెప్పాను కదా అండి, ఆ టీ కొట్టు దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు ఇందాక పెద్దవాళ్ళు ఒక బ్యాచ్ వెళ్ళారు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను పంకజ్ కూర్చొనే ఉన్నాం, వెళ్ళాలా వద్దా, బిగిన్ చేయాలా వద్దా మళ్ళీ అని చెప్పేసి. అప్పుడే వీళ్ళు వచ్చారనమాట. వీళ్ళు రాజస్థాన్ నుంచి కాదు, గుజరాత్ నుంచి వచ్చారు. సో ఆ టీ షాప్ నుంచి జర్నీ స్టార్ట్ చేయాలా వద్దా అని చూస్తున్నప్పుడు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, వీళ్ళు వచ్చారు. ఆ వైట్ షర్ట్ వేసుకున్నారు కదా, అతని పేరు నావిక్ హష్ముఖ్ అనమాట. వాళ్ళ వైఫ్, వీళ్ళిద్దరు పిల్లలు, ఆ పింక్ డ్రెస్ వేసుకున్న ఆవిడికి బ్రదర్ అనమాట, ఈ బ్లాక్ టీ షర్ట్ అతను. వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ. సో అక్కడ నుంచి నా జర్నీ కంప్లీట్గా ఫ్లిప్ అయిపోయింది. అంటే ఇది యాక్చువల్గా సోలో ట్రావెల్ కదా, ఇది ఎలా అంటే కంప్లీట్గా ఫ్యామిలీ ట్రిప్ అయిపోయింది అనమాట. చాలా సరదాగా ఇప్పుడు వీడియో తీస్తున్న బాబు అయితే అసలు కెమెరా వదలలేదు. చాలా సరదాగా డిఫరెంట్ యాంగిల్స్లో ఫొటోస్ తీస్తూ అడిగారు అనమాట, యూట్యూబ్ చేస్తారా అంటే నేను ఫస్ట్ ఏం చెప్పలేదు. తర్వాత వాళ్ళకే అర్థమైనట్టుంది, నేను ఆ ల్యాండ్స్కేప్స్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటుంటే. నేను అడగకపోయినా కూడా ఇవన్నీ కూడా నేను ఒక్కదాన్నే ఉన్నవన్నీ కూడా వాళ్ళ ఫోన్లో తీసినవి అనమాట. షార్ట్స్ ఏవైతే నేను అప్లోడ్ చేశానో అవి కూడా వాళ్ళ ఫోన్లోనే వాళ్ళ వైఫ్ చెప్తా ఉన్నారనమాట, ఒకటి షార్ట్స్కి ఇలా తీయండి అని చెప్పి, ఇంకా వీడియోకి అయితే ల్యాండ్స్కేప్లో పెట్టి తీయండి అని. నేను అస్సలు కొత్త వాళ్ళు ఇంత బాగా కలిసిపోవటం నేను ఇదే ఫస్ట్ టైం నేను ఇలా ఈ లెవెల్కి ఎక్స్పీరియన్స్ చేయటం. అండ్ ఇది పక్కన పెడితే అండి, మేము స్టార్ట్ అయినప్పుడు కొంచెం పొడిగా ఉందన్నమాట వెదరు. మేము పైకి వెళ్తున్న కొద్దీ ఇక్కడ మీకు కనిపిస్తుందా మేఘాలు ఎలా వెళ్తున్నాయి, ఆ పైకి వెళ్ళేటప్పటికి ఫుల్ తడిసిపోయామన్నమాట. ఈవెన్ తల వెంట్రుకల దగ్గర నుంచి డ్రెస్ కూడా ఆ మేఘాల్లో ఉన్న తడి మొత్తము ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట. చలి ఏమీ అంత లేదు, అంటే టూ మచ్ చలి లేదు, కానీ బట్ వెదర్ని ఎంజాయ్ చేసే అంత చల్లగా అయితే ఉంది. మేఘాల్లో నడుస్తుంటే అది కంప్లీట్గా ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట. కొంచెం సేపు వర్షం పడటం, కొంచెం సేపు చల్లగా ఉండటం, ఎండ అయితే రాలేదు కానీ గ్యాప్ ఇస్తూ ఉందన్నమాట. ఒక్కొక్కసారి అయితే అస్సలు ఫోటోకి ఏం తీయటానికి అవ్వదు అనమాట. అలా మేఘాలు కమ్మేసినప్పుడు ఒకటి కూడా రావట్లేదు. తర్వాత బ్రేక్ ఇచ్చినప్పుడు అట్లా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ చాలా సరదాగా నడిచింది. ఈ పంకజ్ ఏమో వీళ్ళందరూ మాట్లాడిస్తూ ఉంటారనమాట, నువ్వు గైడ్వా అట్లా అని చెప్పేసి. త్రూ అవుట్ పైకి వెళ్ళి రిటర్న్ వచ్చే వరకు కూడా ఈ బాబు నాకన్నా ఒక్కసారి కూడా ఒక్క అడుగు కూడా ముందు వేయలేదండి. మనకి పెద్దవాళ్ళు ఎలా అయితే చిన్నపిల్లల్ని ముందుకు నడిపించి వెనక ఉంటారో అలానే ఎవరైనా పిలిచినా వెళ్ళేవాడు కాదు. త్రూ అవుట్ రిటర్న్ వచ్చే వరకు కూడా నాతో పాటే ఉన్నాడు. మేబీ నేను ఈ ఫ్యామిలీ ఒక రీజన్ అయితే నేను ఈ జర్నీ ఎస్పెషలీ చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రావడానికి పంకజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట. సో సరదాగా ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము, మంచిగా అక్కడ దొరికిన ఏదైనా టీ కానీ మొక్కజొన్నలు కానీ ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇలా వ్యూస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అన్నమాట. వెళ్ళేటప్పుడు కొంచెం సేపు మెట్లు ఉంటాయి ఇక్కడ. యాక్చువల్గా ఈ మూలన కొంచెం అంటే రిస్కీ ప్లేస్ అనమాట. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే అప్పుడు కూడా అన్నాడు ఒక బాబు ఎవరో, ఒక బాబు కాదు ఒక అబ్బాయి ఎవరు ఫొటోస్ తీసుకోవటానికి అక్కడ నుంచొని స్లిప్ అయిపోయాడు అనమాట. సో 10 సార్లు చెప్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఫోటో దిగొద్దు తీయొద్దు అని. నేను అక్కడ దాకా వెళ్ళను లేరా బాబు, అంత రిస్క్ తీసుకోను నేను అని చెప్పేసి. సో త్రూ అవుట్ ఈ పిల్లలు, వీళ్ళ పిల్లలు అండి ఏదో హాలిడేస్ వచ్చాయని తీసుకొచ్చారనమాట. సో వాళ్ళు త్వరగా మళ్ళీ ఆ రోజే గుజరాత్కి రిటర్న్ అయిపోవాలన్నమాట. సో తొందరగా వెళ్దాము అని. సో వాళ్ళతో పాటే జాయిన్ అయిపోయి వెళ్ళాము. వెళ్తున్న కొద్దీ కొండ పసుపు అనుకుంటానండి దారిలో ఉంది, ఇంకా చిన్న చిన్న గడ్డి పువ్వులు. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న గుళ్ళల్లో అన్నిట్లో కూడా ఈ గడ్డి పువ్వులే వాడుతున్నారనమాట.
సో ఇది కూడా చూడండి, ఇక్కడ రైలింగ్ పెట్టారు కదా, ఇక్కడ నుంచి స్లిప్ అవుతే ఇంకా అసలు ఏమి సపోర్ట్ కూడా ఉండదు అనమాట. అట్లాంటి ప్లేసెస్లో మాత్రమే రైలింగ్ పెట్టున్నారు, మిగిలిన ప్లేసెస్లో ఎక్కడ రైలింగ్ లేదనమాట. మీరు గమనిస్తే వీళ్ళు నేను వీడియో తీసుకొని వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. తర్వాత నేను ఒకదాన్నే వస్తున్నప్పుడు వెనక ఇక్కడ అనమాట, ఇక్కడ ఒక అతను స్లిప్ అయిపోయాడట. సో నేను ఈ రైలింగ్ ఉంది ఇక్కడ, ఈ రైలింగ్ అటువైపు నుంచి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మొత్తం ఈ దగ్గర తప్ప దూరంగా అయితే అసలు ఏమాత్రం ఫోటో కానీ ఏం విజిబిలిటీ ఉండదు. కొంచెం సేపు తర్వాత మేఘాలన్నీ అలా పాస్ అయిపోతాయి కదా, అప్పుడు మళ్ళీ కనిపిస్తుంది అనమాట ఫొటోస్కి కానీ చూడటానికి కానీ. ఇదిగోండి ఇలా ఉంటుంది రోడ్ కొన్నిసార్లు. మీకు ఇక్కడ కూడా చూస్తే మేఘాలు చూడండి, ఈ రాళ్ళు మీద అలా పాస్ అవుతూ వెళ్తున్నాయి. సో ఇక్కడ వర్షం పడినప్పుడు చాలా స్లిప్పరీ ఉంటుంది. ఇక్కడికి మెయిన్ 2 థింగ్స్ అండి. ఒకటి డ్రెస్, నేను చుడిదార్ వేసుకున్నా కానీ చుడిదార్ కన్నా కూడా మేబీ కొంచెం ప్యాంట్ అట్లాంటివి వేసుకుంటే, జీన్స్ అట్లాంటివి వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఫుట్వేర్ అండి. తెలిసిన వాళ్ళైతే మంచి షూస్ వేసుకొని వచ్చారు, తెలియని వాళ్ళైతే మాత్రం కాళ్ళ నొప్పులు వస్తాయి, ఈజీగా కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, త్వరగా కూడా టైర్డ్ అయిపోతారు అన్నమాట. ఇంతకీ లొడలొడ వాగుతూ ఈ ప్లేస్ ఎక్కడుందో చెప్పలేదు కదా అండి. త్రయంబకేశ్వర్కి వెళ్ళటానికి నాసిక్ నుంచి ఒక 28 కిలోమీటర్స్ అనుకుంటాను. ఇదేమో అరౌండ్ 23-24 కిలోమీటర్స్ లోపే త్రయంబకేశ్వర్ కన్నా ముందే వస్తుంది అనమాట. నాసిక్లో ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఇలానే ఉంటున్నాయి, కొండలు గుట్టలు, ఇలా ల్యాండ్స్కేప్స్ వెళ్ళేటట్లుగానే ఉన్నాయి. నాకైతే మాత్రం నేను ఇంత ఎత్తుకి ట్రెక్ చేయటము ఫస్ట్ టైం అండి. నాకైతే ఒక డిఫరెంట్ ఫీల్ ఉన్నింది. ఎప్పుడు నేను ఫారెస్ట్లో పడి తిరుగుతూ ఉంటాను కానీ, అంటే డ్రై ప్లేస్ మనకు ఎలాగూ ఆంధ్రాలో ఇలా ఉండదు కాబట్టి, ఇలాంటి వెదర్లో, ఇలాంటి క్లైమేట్లో, ఇలా మంచుని, మేఘాలని, వర్షాన్ని అవేమీ లేకుండా ప్లెయిన్గా ఉండే ఎన్వైరన్మెంట్ని ఎక్స్పీరియన్స్ చేయటం చాలా ఫస్ట్ టైం అనమాట నాకు. ఇందాక చెప్పాను కదా, గడ్డి పువ్వులని ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఎల్లో, వైట్ కలరు. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని గుళ్ళ దగ్గర అమ్ముతారనమాట. ఇవే ఇక్కడ దేవుళ్ళకు కూడా వాడతారు. ఫైనల్గా కొండ పైకి వచ్చేసాము. అంత ట్రెక్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ జెండా చూడంగానే ఒక డిఫరెంట్ వైబ్ ఫీలింగ్ కలిగిందండి నాకు. చూడండి, నేను చెప్పా కదా కొండ పసుపు అని, ఇదంతా కూడా పసుపే అన్నమాట. ఒక 15-20 ఫీట్ గుడి కన్నా ముందే ఈ ధ్వజస్తంభం ఉంది, ఆంజనేయ స్వామిది. ఈ జెండా పెట్టున్నారు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నుంచి అయితే అసలు గుడి కనిపించట్లేదు కదా, ఇందాక కొంచెం కనిపిస్తూ ఉంది. సో మేము టాప్కి రీచ్ అయ్యి చూడండి, ఇక్కడ పిల్లలు నడుస్తూ ఉన్నారు. కొంచెం దూరం తర్వాత అసలు కనిపించదు అనమాట. ఇంత బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్, వెదర్ ఉందన్నమాట. ఇది యాక్చువల్ టెంపుల్. అక్కడ మీరు లీలగా కనిపిస్తున్నారు చూసారా, యాక్చువల్గా పిల్లలందరూ వెళ్ళిపోయారనమాట ముందుగా. దగ్గరికి వెళ్తే కానీ అక్కడ ఉన్నారు, ఏదో ఉంది అని తెలీదు. అట్లా ఉందన్నమాట ఇక్కడ ఎన్వైరన్మెంట్. కానీ ఎప్పుడైనా ఒకసారి వెళ్ళటానికి మాత్రం డెఫినెట్గా వెళ్ళాలి, చూడాలి ఇట్లాంటి వెదర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఫైనలీ ఆ టెంపుల్కి రీచ్ అయిపోయాము. వీళ్ళు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏవో ఒకటి భక్తి పాటలు పాడుకొని కాసేపు ధ్యానం చేసుకొని అలాగా వెళ్తూ ఉన్నారు. గుడికి కూడా ఇటు అటువైపు రాసున్నారు అనమాట. మరాఠీలోనూ రాసున్నారు, హిందీలోనూ రాసున్నారు. కొంతమంది యాక్చువల్గా ఇక్కడ క్లీన్ కూడా చేస్తున్నారండి. వర్షం పడుతూ ఉంటుంది, మంచుకి అంతా కచడా అయిపోతుంది కదా, అందుకని. మీరు ఇందాక గమనిస్తే ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు. వీళ్ళు వేరే వాళ్ళు అనమాట. నేను ఇందాక చెప్పిన వాళ్ళు కాకుండా మేము వెళ్ళిన తర్వాత వచ్చానమాట. మేము వెళ్ళినప్పుడు తర్వాత చాలామంది వచ్చారు. ఇది యాక్చువల్గా హనుమంతుడు అండి, మీరు చూడొచ్చు
నేను కొంచెం దగ్గరికి కూడా చూపించడానికి ట్రై చేశాను. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది, ఎందుకు దేవుళ్ళందరూ వెళ్ళి కొండ మీద కూర్చుంటారు అని చెప్పేసి. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు కూడా దేవుళ్ళు అన్ని గుళ్ళు కొండల మీదనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి కొండ మీద ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని. అందుకే కాబోళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. అట్లీస్ట్ మనకి అట్లయినా టైం దొరుకుతుంది ఎప్పుడో ఒకసారి ఇలా వెళ్ళటానికి. మేము గుడికి వెళ్ళిన ఒక 10 minutesకి వర్షం బాగా పడింది. ఈ వర్షం పడి ఆగిపోయిన తర్వాత వ్యూ అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది. ఆ వర్షం పడిన ఇమ్మీడియట్గా ఒక 1 minute లోపు ఫొటోస్ తీసుకుంటే క్లియర్గా వస్తాయి అన్నమాట. చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్కేప్స్ కానీ హిల్స్ కానీ అవన్నీ. మళ్ళీ ఇమ్మీడియట్గా ఈ మంచు అనాలా లేకపోతే పొగ మంచు అనాలా మేఘాలు కమ్మేస్తున్నాయి అన్నమాట. సో ఇది గుడి చుట్టూ ఉన్న వ్యూ. ఏం కనపడదు అనుకోండి, బట్ స్టిల్ నా ప్రయత్నం అయితే ఏదో ఒకటి చేశాను. అట్లీస్ట్ కనిపించినంత వరకు అయినా చూస్తారు కదా అని చెప్పేసి, అండ్ యాజ్ ఆ మెమరీ కూడా ఉంటుంది కదా అని. మేమైతే ఈ ఫ్యామిలీ మొత్తం కలిపి మంచిగా ఇక్కడ చాలాసేపు ఉండి ఫొటోస్ తీసుకున్నాము. ఒక 20 నిమిషాల నుంచి ఒక 1/2 hour వరకు ఉన్నాము. ఇంకా వీళ్ళకి బస్ టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా హడావిడిగా వచ్చేసామన్నమాట. ఈ బాబు వీడియో తీస్తున్నప్పుడు ఇలా మమ్మల్ని తిరగమని చెప్తున్నాడు. అప్పుడేమంటే వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా 360 degrees కవర్ అవుతుంది అని. సో అలా మంచిగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ ఐ షుడ్ థ్యాంక్ దిస్ ఫ్యామిలీ అండి. ఎంటైర్ ట్రిప్ నాకు సోలో అనిపించలేదు. అట్ ది సేమ్ టైం నేను ఎవరితోనో కొత్తగా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి అప్పటికప్పుడు పరిచయం అయ్యి ట్రిప్కి వెళ్తున్నాను అన్న ఫీలింగ్ కూడా రాలేదన్నమాట. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. సో చాలా మంచిగా అనిపించింది. కింద నుంచి వర్షం వస్తున్నా కూడా పంకజ్ ఏమో నా గొడుగు కూడా వద్దు అంటూ వచ్చాడు. ఆల్మోస్ట్ పైకి వచ్చిన తర్వాత పాపం చాలా షివరింగ్ అయిపోతున్నాడు అనమాట. ఏమైంది అంటే టండ్ లగ్రీ అని అంటున్నాడు. సరే నేను అంటే ముందుగానే కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకున్నాను. రెయిన్ కోట్, డిస్పోజబుల్ ఆర్ 1 time యూజ్ రెయిన్ కోట్, స్వెటర్, అంటే మరీ స్వెటర్ లాగా కాదు కానీ అట్లీస్ట్ యూజ్ చేసుకోవడానికి తెచ్చుకున్నా. సో అది ఇచ్చాను అనమాట పంకజ్కి. అలా కాసేపు హెల్ప్ అయింది పంకజ్కి. సో ఇంకా వాళ్ళకి బస్ టైం అయిపోతుంది అని రిటర్న్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళు రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంకా మేము తిరిగ్గా వెళ్దాం అనుకున్నాం. కానీ ఇదిగో నా వెనకాల ఉన్న తాత అస్సలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తొందరగా వెళ్దాం. యాక్చువల్గా వాళ్ళు వెళ్ళిపోయారని కాదు కానీ అప్పటికే 2 అయిపోయింది. అదిగోండి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. 2 అయిపోయింది. ఇంకా గాలి కూడా ఎక్కువ అవుతుందన్నమాట ఆఫ్టర్నూన్ నుంచి. మేబీ అది రీజన్ ఏమో. అస్సలు ఇంకా తొందరగా పదా అంటూ తీసుకొని వచ్చేసాడు. అలా వీళ్ళైతే ముందు వెళ్ళారు. నేను కొంచెం వీడియోస్ అవి తీసుకుంటూ ఈ దేవుడి దగ్గర పసుపు కదా, ఎలాగూ మనకి చెట్లు పిచ్చి తెలిసిందే కదా, ఒకటి పీక్కుందాము, పసుపు కొంచెం తీసుకెళ్తే నాటుకోవచ్చు కదా అంటే చాలా సైలెంట్గా చెప్తున్నాడు అనమాట. 500 ఫైన్ వేస్తారు అని. మళ్ళీ 500 ఫైన్ వేస్తారు, నువ్వు చెట్లన్నీ పీకేస్తున్నా. ఆ దుంప రావట్లేదు, చెట్టేమో పీకితే ఆకులు వచ్చేస్తున్నాయి. వాడిని బతిలాడుకొని ఎంత ట్రై చేసినా రాలేదన్నమాట. వేరే వాళ్ళు కూడా పాపం ట్రై చేశారు అడిగితే. ఇవి బాగా లోతుకి ఉన్నట్టున్నాయి. సో ఇంకా ఎందుకులే చెట్లు పీకి కింద పెట్టడం అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. కానీ త్రూ అవుట్ రూట్ అనాలా లేకపోతే రోడ్ అనాలా చాలా స్లిప్పరీ ఉంటుంది. కొంచెం గులకరాలు లాగా ఉంటాయి. అంటే చెప్పులు వేసుకుంటే ప్రాపర్ షూ లేకుండా కొంచెం జారిపోవటానికి త్వరగా జారిపోతారనమాట. ఇక్కడ చూడండి ఎంత జాగ్రత్తగా వెళ్తున్నారు. ఖచ్చితంగా చేతిలో ఒక స్టిక్ ఉండాలి.
ప్రాపర్ ఫుట్వేర్ ఉండాలి అన్నమాట, కొంచెం గ్రిప్ పట్టుకోవడానికి నడుస్తున్నప్పుడు. ఇదన్నమాట టోటల్గా అంజనేరి హిల్ పైకి రావటం. ఆ తర్వాత ఇప్పుడు మనం రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. వచ్చిన వాళ్ళకి కొంతమందికే దారి తెలుసు. యాక్చువల్గా మాతో పాటు వచ్చిన వాళ్ళకి చాలామందికి తెలీదు. కొన్ని చోట్ల ఏమంటే రూట్ లెఫ్ట్ రైట్ ఉన్నాయి, మనం రైట్ వెళ్ళాలో తెలీదు, లెఫ్ట్ వెళ్ళాలో తెలీదు అనమాట. ఈ పంకజ్ ఏమో కొంతమంది అలా వెళ్ళిపోతుంటే సైలెంట్గా చూస్తూ ఉంటాడు. నేనేమో వాళ్ళ వెనక, అంటే అందరూ జనాలు వెళ్తున్నారు కదా అని వాళ్ళ వెనక వెళ్తే ఆప్ కా జారే అంటూ మళ్ళీ వెనక్కి పిలుస్తాడనమాట. అది కాదు రోడ్ ఇది అని చెప్పి. చిన్న బాబు అయినా కూడా మొత్తం ఈ కొండంతా కొట్టిన పిండి అంటారు కదా, అలా ప్రతి మూల, ప్రతి ప్లేసు, ప్రతి దారి ఈ బాబుకి తెలుసు అనమాట. అందుకనే నేను వచ్చినట్టున్నాడు. కానీ తిను రావటం నాకు ఎలా అనిపించింది అంటే, యాక్చువల్గా నేను చెప్పాను కదా ఈ జర్నీ ఎస్పెషలీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా భయపడ్డాను. నాకు తిరిగి వెళ్తున్నప్పుడు అందరూ వచ్చిన ప్రతి ఒక్క గ్రూప్ అడుగుతున్నారనమాట, ఈ బాబు మీ గైడా, ఈ బాబు మీ గైడా అని చెప్పేసి. ఎందుకు అంటే తనకి కూడా హిందీ ప్రాపర్గా రాదు, వాళ్ళు మరాఠీ మాట్లాడతారు కాబట్టి. సో అలా ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు గైడు అంటే. అవును గైడు అంటే అందరూ నవ్వటమే. మళ్ళీ ఆ అమ్మాయికే కాదు మాకు కూడా రోడ్డు చెప్పు అని చెప్పి ఆట పట్టించటం. నువ్వు ముందు నడువు, వెనక కాదు నడిచేది అని చెప్పి. తనేమో నాకు వెనక ఉండి చెప్తా ఉంటాడు అనమాట. నాకు ఒక టైంలో ఎలా అనిపించింది అంటే చిట్టి హనుమంతుడిలాగా మనకు కూడా వెనకాల వచ్చి నడిపించుకుంటూ వచ్చాడేమో అనిపించింది. రిటర్న్ వచ్చేటప్పటికి మాత్రం చాలామంది జనాలు ఉన్నారు, మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు. బోల్డ్ అంతమంది వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. త్రూ అవుట్ దిస్ జర్నీ మాత్రం అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది, చాలా హ్యాపీగా ఉన్నింది. అండ్ నేనైతే మాత్రం ఈ క్లైమాటిక్ చేంజెస్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇదిగోండి, మనం భయపడతాం కదా. యాక్చువల్గా నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక కపుల్ అండి చాలా చిన్న బేబీని తీసుకొనే వస్తున్నారు కొండ మీదకి ఎక్కుతూ. వాళ్ళని చూస్తే అసలు ఇంత మంచులో ఎట్లాగా అని అనిపించింది. మీరు ఇక్కడ గమనించారా అండి, నా హెయిర్ మొత్తం తడిసిపోయింది. ఆ మేఘాలకి ఉన్న తడి అనమాట. ఆ తడిసిపోయి ఇదిగోండి ఈ రిటర్న్ అయ్యేటప్పటికి అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉన్నింది, కానీ సగం దారికి వచ్చేటప్పటికి కొంచెం ఎలా వాడిపోయారో చూడండి అందరూ మొహాలు. చలి కొంచెం ఎక్కువ అనిపించింది. ఈయనైతే మాత్రం ఇలాగే సరదాగా ఉంటాడు అనమాట త్రూ అవుట్ జర్నీ. మంచిగా ఎంజాయ్ చేసాము అందరం. చాలా మంచిగా అనిపించింది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ వింటర్ అయిపోయేలోపు మళ్ళీ, అంటే మనకి సమ్మర్ వస్తే ఇంత మంచి వెదర్ ఉండదేమో అనుకుంటున్నాను, నాకు తెలీదు. బట్ ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇంకా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు ఉన్నాయి కాబట్టి వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు పంకజ్ ఏమంటున్నాడంటే, పాపం ఆకలేసినట్టుంది, ఇక్కడ మ్యాగీ మాత్రమే దొరుకుతుందా అంటే, లేదు పోహా బాగుంటుంది అని అంటున్నాడు అనమాట. నేను మ్యాగీ గురించి అడిగితే, నేను ఎన్నిసార్లు మ్యాగీ అన్నా పంకజ్ ఏమో పోహా అనే అంటున్నాడు. ఏంటి వీడు పోహా అంటే, నాకు పోహా ఇష్టం ఉండదు అని చెప్పాను అనమాట. చెప్తే లేదు ఇక్కడ పోహానే బాగుంటుంది అని చెప్పి అన్నాడు. ఇంకా అలా వాదించుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళాము. తీరా వెళ్ళిన తర్వాత వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేసి ఉన్నారనమాట. అంటే వాళ్ళ మదర్ కూడా ఆ షాప్ అని చెప్పాను కదా, ఆ షాప్ దగ్గరికి వచ్చేసి ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక డేంజరస్ స్పాట్ అనమాట. ఇక్కడ వీడియో తీసుకుంటుంటే కూడా అరిచాడు, ఇంకా చాలా వీడియో తీసింది అని. మామూలుగా అలా ఎవరైనా చెప్తూ ఉంటే కోపం వస్తుంది, ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే. మనం ఏదైనా ఎక్సైట్మెంట్తో చేస్తున్నప్పుడు అడ్డం చెప్తా ఉంటే, వీడు మాత్రం చెప్తున్న కొద్దీ నాకు
వీడు అసలు ఏంట్రా బాబు, ప్రతి దానికి లెఫ్ట్ అంటాడు, రైట్ అంటాడు, ఇలా చేయొద్దు అంటాడు, ఇక్కడ నడు, ఇక్కడ కాలు పెట్టి అంటాడు. తీరానండి మీరు గమనిస్తే ఈ బాబు అసలు చెప్పులు లేవు. నాకు జర్నీ స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా ఇంత రోడ్ ఉంటుందని, ఇలా ఉంటుందని అసలు తెలీదు. నాకు అంత బేసిక్గా అంత పోలేదు కూడా థాట్. పైకి సగం దూరం ఎక్కిన తర్వాత అనిపించింది, మంచిగా అన్నీ ప్రిపేర్ అయ్యి పోతేనే ఇంత కష్టంగా ఉంది, వీడు చెప్పులు లేకుండా వచ్చేసాడు అని చెప్పేసి. తర్వాత ఇంకా అడిగాను అనమాట, చెప్పులు లేవా, వేసుకురాలేదు అంటే చెప్పులు లేదు, మేము ఇలాగే తిరుగుతాము అని అన్నాడు. సరే నెక్స్ట్ డే నాకు మళ్ళీ త్రయంబకేశ్వర్ వెళ్ళే ప్లాన్ ఉన్నిందనమాట. సో నేను తీసుకొని వచ్చి ఇస్తాను అని చెప్పాను. కానీ సమ్హౌ కుదరలేదు నాకు. నేను అంటే నెక్స్ట్ డేనే రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి ఫోన్పే నెంబర్ అడిగి కొంచెం మనీ సెండ్ చేశాను, చెప్పులు తీసి ఇవ్వమని చెప్పాను అనమాట. ఇక్కడ చూడండి, వీళ్ళు నాతో పాటు వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారండి ఈ కపుల్. ఇక్కడ వెళ్ళేటప్పుడు వాటర్ ఫాల్ లేదు, వచ్చేటప్పటికి వర్షం పడింది కదా పైకి వెళ్ళినప్పుడు. మేము దిగినప్పటికీ వాటర్ ఫాల్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం ముందు చూపిస్తాను, నేను వస్తుంది. ఇంకా బాబుకి డబ్బులు పంపించి నేనేం చెప్పానంటే, నాకు బాబు కొనిచ్చిన తర్వాత నాకు ఒక వీడియో తీసి పంపించండి అని అడిగాను. సో నేను చూస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది, వీళ్ళైతే వీడియోలో కూడా యాడ్ చేసుకోవచ్చు అని. బాబు రెసిడెన్షియల్ స్కూల్ అట, మేబీ గురుకుల లాంటిదేమో. ఫోన్ చేస్తే లేదు, బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు, ఇంక దీపావళికే వస్తాడు అని చెప్పారనమాట. సరే మరేమన్నా కొనిచ్చారా అంటే, ఇదిగోండి ఇక్కడ వాటర్ ఫాల్ చూసారా ఇక్కడ వైట్గా, కొనిచ్చారా అని అడిగితే 2 ప్యాంట్లు ఏమో తీసుకున్నాడట, చెప్పులు తీసుకున్నాడట, బుక్స్ కూడా తీసుకున్నాడట. సో హ్యాపీగా అనిపించింది, సమ్హౌ వాడికి అవసరానికి ఉపయోగపడ్డాయని. సో నేను వెళ్ళింది వినాయక చవితికి జస్ట్ ముందు అనమాట. వీడు వినాయక చవితికి ప్రిపేర్ చేశాడు. ఇందాక పోహా అని ఎందుకు అన్నాడు అంటే, వాళ్ళ మదర్ పోహా చాలా బాగా చేస్తారట. సో ఆ బాబు కోసం పోహా చెప్పాను, నాకేమో మ్యాగీ చెప్పాను. మ్యాగీ తినాలనిపించింది వేడిగా. సరే వీడు పోహా అన్నాడు కదా అని నాకు కూడా కొంచెం ఇవ్వండి అని చెప్పి టేస్ట్ చేశాను. నిజంగానే చాలా బాగుంది. చెప్పాను అనమాట వాళ్ళ మదర్కి, పైన కొండ దిగుతున్నప్పటి నుంచి మొదలుపెట్టాడు, మీరు బాగా చేస్తారు అందుకేనేమో అని. ఇంకా వాళ్ళు ఫుడ్ కూడా ఆర్డర్ చేశారండి, వాళ్ళ మదర్ తెచ్చుకున్నది. అది కూడా టేస్ట్ చేశాను, తిన్నాను, వంకాయ కూర. అండ్ ఇక్కడ ఆ పార్కింగ్ దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్ అనమాట. పైకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకొని వెనక్కి వచ్చేస్తారు. ఇదనమాట ఓవరాల్గా అంజనేరి ట్రిప్ అండి. ఎక్కడ కట్ చేయడానికి, వీడియో లెంత్ కట్ చేయడానికి చాలా ట్రై చేశాను. ఇంతవరకు అయితే చేయడానికి కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ పేషెన్స్గా ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు మంజు, సైనింగ్ ఆఫ్ టు ప్రకృతివాడి.